నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానాకు అనేది పాత ముచ్చట. మేము సైతం ప్రభుత్వ హాస్పిటల్స్ కు వస్తామనేది నేటి మాట. ఐఏఎస్లు కూడా సర్కారు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రజల్లో నమ్మకం పెంచుతున్నారు. సర్జరీల సంఖ్య ఎక్కువగానే ఉంది. వీటికి తోడు సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తుండటంతో ఓపీ, ఐపీ పెరిగింది. ప్రైవేట్కే పరిమితమైన ఐవీఎఫ్ వంటి చికిత్సతో పాటు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీలకు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు చేస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే భయపడే పరిస్థితి ఉండేది. కానీ నేడు రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కూడా సర్కార్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లే స్తోమత ఉన్నప్పటికీ ప్రభుత్వ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. తమతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే చికిత్స చేయించి ప్రజల్లో సర్కారు వైద్యంపై నమ్మకం పెంచుతున్నారు ఐఏఎస్లు. పలువురు జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే వైద్య సేవలు పొందుతున్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తన భార్య ప్రసవం కోసం గోదార్కని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎంచుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి కూడా ప్రభుత్వ హాస్పిటల్లోనే కాన్పు చేయించుకున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఈఎన్టీ విభాగంలో చేరి విజయవంతంగా నాజల్ సర్జరీ చేయించుకున్నారు. ఐఏఎస్ అధికారి గౌతమ్ సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో తన భార్యను ప్రసవం కోసం చేర్పించారు. హైదరాబాద్ లో ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు నిమ్స్ హాస్పిటల్ కు ప్రాధాన్యత ఇస్తుంటారు. రెగ్యులర్ చెకప్ తో పాటు అనారోగ్యానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అవసరమైన సర్జరీలు కూడా ఇక్కడే చేయించుకుంటారు. న్యాయమూర్తులు కూడా నిమ్స్, గాంధీ వంటి హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండటంతో సర్కార్ హాస్పిటల్స్ కు వచ్చే ప్రజల సంఖ్య పెరుగుతోంది. సమాజంలో ఉన్నత హోదాలో ఉన్నవారు కూడా ప్రభుత్వ వైద్యాన్ని నమ్మి వస్తుండటంతో పేద, మధ్యతరగతి వర్గాల్లో విశ్వాసం రెట్టింపవుతోంది. దీంతో సర్కార్ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచడం, సిబ్బంది కొరత లేకుండా చూడడం, వైద్యుల పోస్టులు ఖాళీ లేకుండా జాగ్రత్త పడటం, పేషెంట్ కేర్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు వైద్య శాఖ అధికారులు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ లో వేల సంఖ్యలో ప్రతి ఏటా సర్జరీలు చేస్తున్నారు డాక్టర్లు. వీటితో పాటు పేదలు ఎక్కువగా వచ్చే గాంధీ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు కష్టసాధ్యం అనుకున్న కేసుల్లో రేర్ సర్జరీలు చేస్తూ సత్తా చాటుతున్నారు. కేవలం ప్రైవేట్కే పరిమితం అనుకున్న ఐవీఎఫ్ సేవలు కూడా గాంధీ, పేట్లబుర్జు హాస్పిటల్స్ అందిస్తున్నాయి. నిమ్స్ లో ప్రతి ఏటా పదుల సంఖ్యలో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నారు. అన్ని సర్కారు ఆసుపత్రుల్లోనూ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ను ఇస్తూ అండగా నిలుస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వంలో అత్యున్నత స్థాయి అధికారులు అంటే ఐఏఎస్ అధికారులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు కూడా వారి యొక్క వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించే స్థాయికి ప్రభుత్వ వైద్యం ఎదిగిందని చెప్పవచ్చు. లక్షల్లో ఖర్చు చేసి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ వైద్య సిబ్బంది మరియు ప్రభుత్వ వైద్యుల యొక్క నాణ్యత, దాంతోపాటు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నమ్మకంతో వారు స్వయంగా లేదా వారి కుటుంబ సభ్యులను కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించడము మనకి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామ క్రమం ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ వైద్య రంగంపై ప్రజల్లో వారి యొక్క ధైర్యాన్ని నింపడంతో పాటు భరోసాను కల్పించే విధంగా ఉంది. ఈ రకంగా అత్యున్నత స్థాయి అధికారులే ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యం చేయించుకుంటున్నారంటే అక్కడి నాణ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దీంతో అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ సంఖ్య కూడా అధికంగా నమోదవుతున్నాయంటున్నారు డాక్టర్లు.